మా జనరేషన్ నిజంగా చెప్పాలంటే చాలా అదృష్టవంతులం. ఒకటి, పెద్దోళ్లతో సహవాసం చేశాం, సాటి బాల బాలికలతో కూడా స్నేహం చేశాం, అందరితో ఆడుకున్నాం, అందరి కబుర్లు విన్నాం, పెద్దవాళ్ళు చెప్పే కబుర్లు విన్నాము, పిల్లలం మాట్లాడుకునేది విన్నాము. చక్కగా బొమ్మలాట ఆడుకునేవాళ్ళం, పరుగు పందాలు స్కూల్లో ఆడిచ్చింది కాక ఈ మావి కూడా ఇష్టం వచ్చినట్టు ఆటలాడేవాళ్ళం. బొమ్మల ఆట మాత్రం చాలా ఎక్కువ ఆడేవాళ్ళం. ఆడపిల్లలం కదా, అప్పుడు కొయ్య బొమ్మలు, రబ్బరు బొమ్మలు, తాటాకులతో చేసేవాళ్ళం బొమ్మలు. ఇప్పుడు పిల్లలకి అవన్నీ ఏమీ లేవు. చదువు 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 చదువు. టెక్నాలజీ పెరగక ముందు మేము పుట్టడం ఒక విధంగా చెప్పాలంటే భాగ్యవంతులం అని చెప్పాలి. బాల్యాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా అనుభవించాం కాబట్టి మాకు షుగర్లు లేవు, బీపీలు లేవు, ఏ టెన్షన్లు లేవు. ఇప్పుడు ప్రతి పిల్లలు 4 అడుగులు వేయలేకపోతున్నారు. కాళ్ళు నొప్పులు, అలసట అవన్నీ ఎక్కువ. మేము ఎక్కడికైనా వెళ్ళమన్నా కానీ రైలు పరిగెత్తినట్టు మొదలు పెట్టేవాళ్ళం. ఈ అనుకుంటా ఏదో ఒకటి అనుకుంటూ పరిగెత్తేవాళ్ళం. పరిగెత్తి అక్కడికి వెళ్ళి మళ్ళీ అవి తీసుకొని మళ్ళీ ఈయన పరిగెత్తుకొచ్చేవాళ్ళం. రైలు పోతుంది చిక్ 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 అనుకుంటూ పోయేవాళ్ళం. ఇప్పుడు ఆ రన్నింగ్ లేదు, వాకింగ్ లేదు, ఇంకోటి లేదు. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత మైండ్ అప్లై చేయటం మానేస్తున్నారు. ఎంతసేపటికి సెల్ మీద ఆధారపడుతున్నారు. ఈ సెల్ వచ్చింది చూసారా, ఎన్ని విషయాలకి ఈ సెల్లు ఉపయోగమో అంతకంటే ఎక్కువ విషయాలకి సెల్ ప్రమాదం. ఈ ప్రమాదాన్ని గ్రహించకుండా పిల్లలు ఆడుకోవటానికి, ఆనందించడం కోసం పేరెంట్సే సెల్ ఇస్తున్నారు. ఇది మంచి పరిణామం అయితే కాదు. పిల్లల్ని మానసిక వికాసం పొందటానికి తోటి పిల్లలతో బాగా ఆడనివ్వాలి. ఇంకా చెప్పాలంటే ఒక్క మన ప్రాంతమే కాదు, ఇతర ప్రాంతాల వాళ్లతో కూడా వీలైనంత వరకు కలిస్తే లాంగ్వేజెస్ మారుతాయి. నెక్స్ట్ ఈ భేషజాలు తగ్గుతాయి. నార్త్ కల్చర్ కొంచెం బాగుంటది. నార్త్ కల్చర్లో మన పిల్లలు కనుక ఉన్నారంటే హిందీ ఒకటి వస్తుందండి. రెండోది, పెద్దల్ని బాగా గౌరవిస్తారు నార్త్లో. పెద్దవాళ్ళు కనపడగానే ఎంతటి వాళ్ళైనా కానీ, ఎంతటి కుబేరుల పిల్లలైనా కాళ్ళకి నమస్కారం చేస్తారు. మన దగ్గర తల్లిదండ్రికి నమస్కారం చేయటానికే నానా తిప్పలు పడుతున్నారు. కల్చర్లో మార్పు రావాలి. ఈ టెక్నాలజీ వలన పేరెంట్స్ యొక్క పెంపకం, మా అబ్బాయికి ఏంటి, ఈ విషయాలు ఎందుకు, ఇంత చిన్న వయసులో ఆ విషయాలు వద్దు ఈ విషయాలు వద్దు అంటున్నారు. వాళ్ళంతటి వాళ్ళు అనేక విషయాలు నేర్చుకుంటున్నారు.